హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇలాగా చెత్త ఏరుకోవడాన్ని జీవనోపాధిగా ఎంచుకోవడం వల్ల వీరి వల్ల కొంతవరకు ప్రకృతిని కాపాడగలుగుతున్నామండి మనం. ఎందుకంటే మనం గిరట కొట్టిన అందరూ కూడా ఒక కవర్‌లో అన్నీ కూడా వేసి అంటే కూరగాయల తుక్కు, అలాగే ప్లాస్టిక్ బాటిల్ ఏదున్నా సరే ఒక కవర్‌లో మూటగట్టి పడేస్తూ ఉంటారండి. ఆ అమ్మాయి ఆ మూటలన్నీ కూడా ఇదిపి అందులో తనకు పనికొచ్చేది తీసుకోవడం నేను చూశానండి. ఆ అమ్మాయి ఎక్కువ ప్లాస్టిక్ బాటిల్ ఏరుతుంది. అలాగే మంచి ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే ఏరుతుందండి. అక్కడ చూశానండి బిర్యానీ బాక్స్ కూడా వైట్ బిర్యానీ బాక్స్ అయితే ఏరుతుంది. బ్లాక్ బిర్యానీ బాక్స్ ఏరలేదు. ఒక అతను నేను అడిగానండి, బ్లాక్ కలర్లో ఉన్న బిర్యానీ బాక్స్ కూడా ఏరుకోవచ్చు కదా అని. దానికి ఎక్కువ డబ్బులు రావమ్మా, అసలు కేజీ రూపాయి చెప్తాడు ఎందుకు అని అన్నాడండి. అంటే వాళ్ళకి ఏదైతే మంచిగా డబ్బులు వస్తాయో అవి మాత్రం ఏరుకుంటున్నారో, అది వాళ్ళకి వ్యాపారం అయినా సరే కొంతవరకు మనం పడేసిన వాటిని ఏరి పంపిస్తున్నారు కాబట్టి సంతోషించాలండి. కానీ మైకా కవర్లు, పేపర్లు ఇలాంటివి ఆ అమ్మాయి ఏరదండి. కాబట్టి రీసైక్లింగ్కి ఎవరన్నా తీసుకుంటే అవి ఇవ్వండి. పొడి చెత్తను తీసుకునే వాళ్ళకి అవి ఇవ్వండి, వాళ్ళు రీసైక్లింగ్ చేస్తారు. దయచేసి ఇలా పడేయకండి. ఈ సేవ్ ఎన్విరాన్మెంట్.